బిలావల్ భుట్టో జర్దారి అయ్యగారు పదే పదే స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటాడు కదా. మొన్న మధ్యన సింధు నదిలో రక్తంగా అర్పిస్తాను పారిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, భారతదేశాన్ని కనుక తేడా వస్తే ఎట్లాంటిది. అయితే పబ్లిక్ అడిగిన ప్రశ్నకి సమాధానంగా భారతదేశపు గడ్డ మీదన దాడులు చేయడానికి పాకిస్తాన్ భూభాగాన్ని వాడుకున్న మాట వాస్తవం అని ఒప్పుకున్నాడు. ఎవరు వాడుకున్నారు అంటే కొందరు. ఎవరు వాళ్ళు? అమెరికానా? దానికేం అవసరం? దాని కుట్ర దానికి ఉంటుంది. కానీ అసలు కుట్రదారులు ఎవరు? పాకిస్తాన్ సైన్యం, పాకిస్తాన్లోని ఐఎస్ఐ, పాకిస్తాన్లోని ఉగ్రవాద సంస్థలు. వాటిని నడిపిస్తోంది ఎవరు? ఇదే రాజకీయ పార్టీలే కదా. ఇదే జర్దారి వాళ్ళ అమ్మ కూడా ఉంది కదా. ఇదే జర్దారితో పాటుగా వీళ్ళకి సంబంధించిన బంధువులందరూ ఉన్నారు కదా. పాకిస్తాన్లో రాజకీయ నాయకులు ఎదగడానికి భారత్ని ఒక విలన్గా చూపెడుతుంటారు, హిందుత్వాన్ని ఒక బూచిగా చూపెడుతుంటారు. వాళ్ళ యొక్క రాజకీయ అవసరాలని వాడుకుంటూ బలపడింది అక్కడ సైన్యం, బలపడింది అక్కడ తీవ్రవాదులు, బలపడింది ఐఎస్ఐ. చివరికి వాళ్ళందరూ బలపడి రాజకీయ వ్యవస్థని బలహీనం చేశారు. ఫైనల్గా వాళ్ళ చెప్పు చేతల్లో నడుస్తుంది. అది వాళ్ళు గ్రహించిన రోజున ఆ దేశం మారుతుంది. కానీ అలా గ్రహించే అంతటి తెలివితేటలు వాళ్ళ దగ్గర కనిపించటం లేదు.